ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకురావడం, నీ మీద గంజాయి కేసు పెడతాం, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోపో, వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేసులు గీసులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నీ కుటుంబంతో బతకచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా, నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు. ఈ రోజు ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పినట్టుగా బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితులు మారాలా? ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇన్ని గ్యాంగ్ రేపుల్లాగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఇంత విచ్చలవిడితనంగా ఈ ప్యాకాట్ ట్రయల్ కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా ఏమవుతుంది మహా అయితే రిమాండ్కి పోతే 14 రోజులు రిమాండ్కి పోయి మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంకా రెచ్చిపోతాం అనే పరిస్థితులు ఈరోజు మన ముందు కనపడతా ఉంది. సో తప్పకుండా ఈ లా అండ్ ఆర్డర్ని కనుక కంట్రోల్ చేయకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే అనుకుంటా ఉంటారేమో ఈరోజు మాకు అధికారం ఉంది, మేము ఇవన్నీ కూడా చేయగలుగుతా ఉన్నాం, అందరిని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం, ఈ పోలీసుల్ని కానీ మొత్తాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకొని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అనుకుంటారేమో. తప్పకుండా ఈరోజు ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ బాధపడే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి డిపార్ట్మెంట్ అయితే ఉంది, కానీ వాళ్ళని చక్కగా పని చేయించుకునే కనుక ఈ రాజకీయ నాయకులు కనుక వదిలితేనే ఈ వ్యవస్థ బాగుపడేది అనుకుంటుంది. టోటల్గా ఈ నెల్లూరు జిల్లా కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమం కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే అని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఎవరు అనుకోవట్లా. దీనికి ప్రజలకు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి బాధని ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టడం కూడా జరిగింది. ఈరోజు కోర్ కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కని ప్రోగ్రాం అందరి మధ్యలో నిర్వహించడం కానీ, ప్రసన్న అన్నిటికీ కూడా జిల్లాలో ఒక స్ఫూర్తిగానే ఉంటారు. ఒక మంచి పాలిటిక్స్ కానీ, ఒక మంచి పలకరింపుకి కానీ, ఆప్యాయతకు కానీ అంతా కూడా రాబోయే రోజుల్లో అన్న నాయకత్వంలో కోర్ కాన్స్టిట్యున్సీ ఒక మంచి పాలిటిక్స్ని అందించడంలో కానీ, ఒక మంచి లీడర్షిప్ని, ఒక మంచి రాజకీయాలని అందించడంలో అన్న ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పటికే పికప్ అయింది. రాబోయే ఎన్నికలకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పరిస్థితులన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మనం కోల్పోయినామో, ఏదైతే నష్టపోతా ఉన్నామో అవన్నీ కూడా కార్యకర్తల నాయకులు ఫుల్ఫిల్ చేసుకునే రోజు తొందరలోనే ఉంటుందని మాత్రం అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రసన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.